హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిగ్రీ 4th సెమ్కి ప్రిస్క్రైబ్ చేయబడిన యూనిట్ 4లోని అడిషనల్ రీడింగ్ ప్యాసేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అయితే ముందుగా మనము ఒకటి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే కొన్ని రోజుల క్రితము ఈ మూవీ వచ్చింది. మీలో చాలా మంది చూసే ఉంటారు. ఈ చుప్ అనే మూవీ వచ్చి ఉంటుంది. దీంట్లో హీరో ఒక సీరియల్ కిల్లర్ అనమాట. అతడు కొంతమందిని చంపుతూ ఉంటాడు. ఆ చంపడం కూడా చాలా క్రూరంగా చంపుతుంటాడు. ఆ నుదుటి మీద చూసారా స్టార్ బొమ్మలు వేసి ఉంటాయి. ఆ గుర్తు వేస్తాడనమాట డెడ్ బాడీస్ మీద. సో మీకు ఏమన్నా అయితే ఆ సినిమాలో 2 రివ్యూస్ గురించి కూడా మనకి ప్రస్తావన వస్తుందన్నమాట. ఈ ఫస్ట్ సినిమా చూసారా, ఇది చాలా మంచి సినిమా అంటే ఇంటెలెక్చువల్స్ కి బాగా నచ్చే సినిమా. అయితే దీనికి మీరు ఇక్కడ రివ్యూ రైటర్ రేటింగ్స్ ఇచ్చాడు చూసారా, ఒకటే సింగిల్ రేటింగ్ ఇచ్చాడు. ఈ పక్కన సినిమా వచ్చేసి ఒక పిచ్చి సినిమా, ఏమి మంచి సినిమా కానే కాదు. దానికి మీరు రేటింగ్స్ క్రిటిక్ రేటింగ్ చూస్తే 4.5 రేటింగ్స్ ఇచ్చారనమాట. అంటే ఇలా రేటింగ్స్ ఇస్తే ఏమవుతుంది, మనం మామూలుగా సినిమాకి వెళ్ళాలని ఏదన్నా కొనాలన్నా మనం ఏం చేస్తాము, ముందుగా రివ్యూస్ చదువుతాం అనమాట, బాగుందా లేదా అని చెప్పేసి. ఆ రివ్యూస్ చదివి చాలా మందిని నమ్ముతాం, ఇవి నిజమైన రివ్యూస్ అని నమ్ముతాం అనమాట. అయితే ఇప్పుడు ఈ మూవీలో ఏం చూపిస్తానంటే మనకి ఇక్కడ చూసారా, ఇది కాగజ్ కే ఫూల్ అని అప్పట్లో చాలా ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. దాని డైరెక్టర్ వచ్చి గురు దత్ అనమాట. హిస్ బెస్ట్ అండ్ మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ వాజ్ ట్రాష్డ్ బై క్రిటిక్స్. క్రిటిక్స్ ఇట్లానే పిచ్చి రివ్యూ రాస్తారనమాట, ఏం బాగాలేదని రాస్తే. పాపం ఆ డైరెక్టర్ హీ డిడ్ంట్ మేక్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దట్. దాని తర్వాత ఇంకా అతను పిక్చర్సే చేయలేదు. అంటే ఒక మంచి డైరెక్టర్ ఇంకా మనకి దొరకడు అనమాట. ఇంకా అట్లా అతనిలోని క్రియేటివిటీని చంపేసినట్టుగా అయిపోయింది అనమాట క్రిటిక్స్. సో అక్కడ ఏంటి, యూ క్రిటిక్స్ ఆర్ కిల్లర్స్ అంటాడు హీరో వచ్చేసి. అందుకని అతను తట్టుకోలేక ఆ క్రిటిక్స్ మీద, అంటే క్రిటిక్స్ అంటే ఎవరు, ఈ విమర్శనాత్మకమైన ఆ, వ్యాసాలు రాసేవాళ్ళు అనమాట. అంటే మనకి రాస్తారు అక్కడ ఆర్టికల్స్ రాసే వాళ్ళని క్రిటిక్స్ అంటారు. సో అది స్టోరీ అన్నమాట. అంటే ఏ లెవెల్కి వెళ్తాయి క్రిటిక్స్ రాసే రివ్యూస్ అన్నదానికి అదొక ఎగ్జాంపుల్, ఆ మూవీ ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము అడిషనల్ రీడింగ్ ప్యాసేజ్కి వెళ్తాం అనమాట, మనకి ప్రిస్క్రైబ్ చేసింది. సో టైటిల్ వచ్చేసి కన్జ్యూమర్స్ ఆఫన్ కాన్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్స్. షబ్నం ఆజిమీ అనే రచయిత ఈ ప్యాసేజ్ రాస్తారనమాట. ఈ మెయిన్ థీమ్ వచ్చేసి ఈ ప్యాసేజెస్ దేని గురించి, ఫేక్ రివ్యూస్ అన్నమాట. అంటే నిజం లేనివి, అబద్ధకరమైన రివ్యూస్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయని మనం ఈ ఆర్టికల్లో చదువుకోబోతున్నాం అనమాట. మామూలుగా మనకు రివ్యూస్ ఎలా ఇస్తారు, ఇలా స్టార్స్ వేసి ఇస్తారు, 1 2 3 4 5 5 స్టార్స్ 4 స్టార్స్ వస్తే ఇంకా అది ఎక్సలెంట్ అనమాట, ప్రోడక్ట్ కానీ మూవీ కానీ ఏదైనా సర్వీస్ కానీ. సో ఇక్కడ ఏమంటుందంటే ఆవిడ, కన్జ్యూమర్స్ హూ హ్యావ్ పర్సనాలిటీ దట్ స్కోర్స్ హై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెన్నెస్ సచ్ యాజ్ బీయింగ్ ఓపెన్ టు న్యూ అడ్వెంచర్స్ అండ్ ఇంటెలెక్చువల్లీ క్యూరియస్. అంటే ఎవరైతే బాగా పర్సనాలిటీ అంటే మన యొక్క నేచర్ అన్నమాట. ఈ కన్జ్యూమర్స్ అంటే కొనేవాళ్ళు నేచర్ గనక ఇలా ఇంటెలెక్చువల్లీ క్యూరియస్, చాలా ఇంటెలిజెంట్ అయ్యి ఉంటే, దే హ్యావ్ బెటర్ సక్సెస్ అట్ స్పాటింగ్ ఫేక్ రివ్యూస్. వాళ్ళు ఫేక్ రివ్యూస్ ని గుర్తుపట్టగలుగుతారనమాట than other personality types, according to a recently published research. Extroverted people, on the other hand, tend to have a harder time identifying a fake review. అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే తొందరగా కలిసిపోతారు అనమాట, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అవుట్ గోయింగ్ ఉంటారు బాగా. వాళ్ళు మాత్రం ఫేక్ రివ్యూని గుర్తుపట్టలేరు అని ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి చెప్తుంది. సో లెట్ us మూవ్ ఇన్ టు ద సెకండ్ పారాగ్రాఫ్. So to reach these conclusions, we compiled reviews from a unique data set of 1600 Chicago hotel reviews marked as either fake or real, that was compiled by an artificial intelligence engineer and researcher Mile Ott and his team for peer reviewed research they published in 2011 and 2013. అయితే ఈ రచయిత ఏం చెప్తున్నారంటే మనకి, వాళ్ళు ఏం చేశారు, ఒక 1600 షికాగో హోటల్ రివ్యూస్ని వాళ్ళు డేటాగా తీసుకున్నారనమాట. ఎవరు ఆ డేటా కలెక్ట్ చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఈయన మైల్ ఆట్ అనే అతను అనమాట. అతని టీం అనమాట ఈయన. వీళ్ళు ఒక డేటాని కలెక్ట్ చేసి 1600 రివ్యూస్ని వాళ్ళు చదివారనమాట. సో ఆట్ అండ్ కొలీగ్స్ మైండ్ రియల్ రివ్యూస్ ఫ్రమ్ ట్రావెల్ రివ్యూ వెబ్సైట్స్ సచ్ యాజ్ TripAdvisor, Hotels.com and Expedia, which have a reasonably small deception rate.
ఈ వెబ్సైట్స్ నుంచి వాళ్ళు రివ్యూస్ కూడా కలెక్ట్ చేశారనమాట. కలెక్ట్ చేసి అవి చాలా నమ్మశక్యమైనవి అనమాట. అంటే రిసెప్షన్ రేట్ తక్కువ, అంటే ఫేక్వి కాదు అనమాట. దే గ్యాదర్డ్ ఫేక్ రివ్యూ బై యూజింగ్ అమెజాన్ మెకానికల్ టర్క్ టు రిక్రూట్ పీపుల్ టు రైట్ ఫేక్ హోటల్ రివ్యూస్ దట్ సౌండెడ్ ట్రూత్ఫుల్. ఆ డేటానే కాకుండా వాళ్ళు ఇంకా ఈ అమెజాన్ మెకానికల్ టర్క్ అనే ఒక వెబ్సైట్ని కూడా వాళ్ళు కన్సల్ట్ చేశారు అనమాట. ఈ మైల్ ఆర్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళు కొంతమందిని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు, ఫేక్ హోటల్ రివ్యూస్ రాయమని చెప్పేసి. అంటే నిజమైనవి కాదు, అబద్ధపు రివ్యూస్ రాయమని చెప్పి వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఈ అమెజాన్ మెకానికల్ టర్క్ అనేది ఒక వెబ్సైట్. మనం మామూలుగా కంప్యూటర్స్తో చేయలేని పనులు, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు వీళ్ళు మనకి తక్కువ ఖర్చులో చేసిస్తారు అనమాట. అమెజాన్ మెకానికల్ టర్క్ అనే వెబ్సైట్. We then used Amazon Mechanical Turk to recruit 400 participants and asked them to imagine they needed to choose a hotel for a planned trip to Chicago. తర్వాత ఆ ఫేక్ రివ్యూస్ రాయించి మళ్ళీ ఏం చేశారు, 400 పార్టిసిపెంట్స్ రిక్రూట్ చేసుకుని ఆ రివ్యూస్ చదవమన్నారు. చదివి మీరు చికాగోకి వెళ్తున్నారు, మంచి హోటల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రివ్యూస్ని చదివి, మామూలుగా మనం కూడా ఎక్కడ టూర్ వెళ్ళాలంటే ముందు రివ్యూస్ చూస్తాం కదా అకామిడేషన్ గురించి, అలా 400 పార్టిసిపెంట్స్ని రివ్యూస్ చదవమన్నారు. ఈచ్ పార్టిసిపెంట్ వాజ్ అసైన్డ్ అ హోటల్ and read 8 reviews about it, guessed at which ones were fake and explained why they seemed fake or real. అయితే ఒక్కొక్క పార్టిసిపెంట్ 8 రివ్యూస్ని చదవాలన్నమాట. చదివేసి అవి ఫేక్వా నిజమైనవా వాళ్ళు గుర్తుపట్టి చెప్పగలగాలన్నమాట. The 8 reviews were a balanced set of 2 positive fake. ఫస్ట్ 8 రివ్యూస్ ఎట్లా, అందులో 2 2 పాజిటివ్ ఫేక్ అనమాట. అంటే పాజిటివ్ రివ్యూసే కానీ ఫేక్ రివ్యూస్ అనమాట అవి 2. తర్వాత 2 వచ్చేసి పాజిటివ్ రియల్, అంటే నిజమైనవి, 2 పాజిటివ్ రియల్ రివ్యూస్. తర్వాత 2 నెగటివ్ ఫేక్, ఆ నెగటివ్ రివ్యూస్ ఫేక్ రివ్యూస్ అనమాట. తర్వాత 2 నెగటివ్ రియల్, అంటే నిజమైన రివ్యూస్ అనమాట. ఇలా కేటగిరీస్ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ని 2 రివ్యూస్, మొత్తం 8 రివ్యూస్ని ఇచ్చి చదవమన్నారనమాట వాళ్ళని, 400 పార్టిసిపెంట్స్ని. షోన్ ఇన్ ర్యాండమైజ్డ్ ఆర్డర్, అంటే అన్ని మిక్స్డ్ అప్ ఆర్డర్లో ఇచ్చారు. సో పార్టిసిపెంట్స్ దెన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ దట్ అలౌడ్ us to assess where they rank in terms of the big 5 personality types. అలాగే కన్జ్యూమర్స్ని కూడా వాళ్ళు కేటగరైజ్ చేశారు, పర్సనాలిటీ టైప్స్, అంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లాంటిది అని చెప్పేసి. ఆ 5 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి ఎక్స్ట్రోవర్షన్. ఎక్స్ట్రోవర్షన్ అంటే ఏంటి, వాళ్ళు సోషబుల్ అనమాట, అంటే ఈజీగా ఎక్కువ మందితో కలవడానికి ఇష్టపడతారు, వాళ్ళకి ఎక్కువ స్నేహితులు ఎక్కువ అనమాట. అలాంటి వాళ్ళు ఎక్స్ట్రోవర్షన్ పీపుల్. తర్వాత అగ్రియబుల్నెస్. అగ్రియబుల్నెస్ అంటే వీళ్ళు ఏంటి, ఎక్కువగా ప్లీజింగ్, అంటే ఇతరులకి సంతోషాన్ని కలిగించే నేచర్ కలవాలన్నమాట వీళ్ళు ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్నెస్. ఓపెన్నెస్ ఉన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏంటి, అకామిడేటింగ్, అంటే ఎవరు ఏది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వాళ్ళని ఓపెన్నెస్ కల పర్సనాలిటీ టైప్స్ అంటారు. దెన్ కన్సెన్షియనస్. కన్సెన్షియనస్ అంటే కేర్ఫుల్గా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు, ప్రతిదీ పట్టి పట్టి చదివి అన్ని కేర్ఫుల్గా చదువుతారు. అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేసి న్యూరాటిజం. న్యూరాటిజం వాళ్ళు ఏంటి, ఎప్పుడు ఆందోళనగా ఉంటారు, యాంగ్షియస్గా ఉంటారు అనమాట. సో ఈ 5 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ కన్జ్యూమర్స్ని కేటగరైజ్ చేశారు. మొత్తం 400 మందిని ఈ 5 కేటగిరీస్ కింద వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఓవరాల్ వి ఫౌండ్ దట్ కన్జ్యూమర్స్ జనరలీ ట్రస్ట్ నెగటివ్ రివ్యూస్ మోర్ దాన్ పాజిటివ్ వన్స్. మొత్తం మీద వాళ్ళకి అనుకున్నది ఏంటంటే, కన్జ్యూమర్స్ ఎక్కువగా నెగటివ్ రివ్యూస్ని నమ్ముతారు పాజిటివ్ రివ్యూస్ కంటే కూడా. ఇన్ ఇవాల్యుయేటింగ్ వెదర్ అన్ ఆన్లైన్ రివ్యూ ఇస్ జెన్యున్, consumers frequently underestimate the number of negative reviews that can be fake. మామూలుగా అవి వాటిని అవి ఫేకా లేదా అన్నది వాళ్ళు పట్టించుకున్నప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తారు నెగటివ్ రివ్యూస్ని, వైల్ అజ్యూమింగ్ దట్ సమ్ పాజిటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్. పాజిటివ్ రివ్యూస్ని ఫేక్ ఉండొచ్చు అని నమ్ముతారు, కానీ ఆ నెగటివ్ రివ్యూస్ ఫేక్ ఉంటాయని మాత్రం నమ్మరు అనమాట చాలా మటుకు కన్జ్యూమర్స్. When we asked our participants why they thought a negative review was trustworthy, we found that they didn't fully take into account that the writer might be motivated to post the review out of a desire to harm the business, for example, hostile competitors or angry customers.
వీళ్ళు అడిగారనమాట, మీరు ఎందుకు ఆ నెగటివ్ రివ్యూస్ ట్రస్ట్ నమ్ముతారు అని అంటే వాళ్ళకి తెలియదు, నెగటివ్ రివ్యూస్ రాస్తారని కూడా తెలియదు అనమాట. ద రైటర్ మైట్ బి మోటివేటెడ్, అంటే వాళ్ళ బిజినెస్ ని పడగొట్టాలన్న ఒక చెడు తలంపు కూడా ఉండొచ్చు అనమాట. అంటే కాంపిటీటర్స్, వాళ్ళ పోటీదారులు ఉంటారు కదా, వాళ్ళని ఓడించాలన్న దాంతో కూడా నెగటివ్ రివ్యూస్ రాస్తారనే విషయం చాలా మందికి తెలీదు. కాబట్టి అది చదివి నిజమని అనుకుంటారు. We also found that readability, length and content affected perceptions of the review. సో ఇంకా రీడబిలిటీ అంటే అవి ఎంత బాగా మనం చదవగలము, ఈజీగా చదవగలమా, లెంత్ అంటే ఎన్ని వర్డ్స్ ఉపయోగించి రాసారా రివ్యూ, కాంటెంట్ దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అఫెక్ట్ చేస్తాయి అన్నమాట. స్టడీ పార్టిసిపెంట్స్ వేర్ మోర్ లైక్లీ టు ట్రస్ట్ పాజిటివ్ రివ్యూస్ వెన్ ద సెంటెన్సెస్ వేర్ షార్ట్. అంటే ఆ వాక్యాలు షార్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు అవి పాజిటివ్ రివ్యూస్ని నమ్మటం మొదలు పెడతారు అనమాట. అండ్ మోర్ లైక్లీ టు ట్రస్ట్ నెగటివ్ రివ్యూస్ వెన్ ద సెంటెన్సెస్ వేర్ లాంగ్. నెగటివ్ రివ్యూస్లో సెంటెన్సెస్ లాంగ్గా ఉంటే కూడా వాటిని నమ్ముతారు. సో షార్టర్ నెగటివ్ రివ్యూస్ విత్ లెస్ ఇమోషనల్ కాంటెంట్ వేర్ ఆల్సో మోర్ బిలీవబుల్. అంటే మనసుకు హత్తుకునేలాగా వాళ్ళు రాయగలిగితే ఆ నెగటివ్ రివ్యూస్ని కూడా నమ్ముతారు అనమాట, మోర్ బిలీవబుల్. And in terms of personality type, while participants scoring high on openness were best at spotting fake reviews. అంటే అందరితో గలగల మాట్లాడుతూ కలిసిపోయే వాళ్ళు తొందరగా ఫేక్ రివ్యూస్ని గుర్తుపడతారు. అండ్ దోస్ విత్ మోర్ ఎక్స్ట్రోవర్షన్ డిడ్ ద వర్స్ట్. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రివ్యూస్. అంటే ఈ ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు కదా, అవుట్ గోయింగ్ వాళ్ళు గుర్తుపట్టలేరు అనమాట నెగటివ్. All personality types did pretty poorly at weeding out fake negative reviews. ఏదేమైనా మొత్తం మీద మాత్రం ఫేక్ నెగటివ్ రివ్యూస్ని గుర్తుపట్టడంలో చాలా మంది చాలా పువర్గా పర్ఫామ్ చేశారు, వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. నౌ ద క్వశ్చన్ కమ్స్, వై ఇట్ మ్యాటర్స్. అసలు ఈ రివ్యూస్ గురించి ఇంత స్టడీ ఎందుకు, ఇంత అవసరమా, 400 మంది పార్టిసిపెంట్స్, 1600 షికాగో హోటల్ రివ్యూస్, ఇవంతా అవసరమా? సో వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్, ఎందుకు ఇతను ఈ రీసెర్చ్ చేశాడంటే, కన్జ్యూమర్స్ కన్సిడర్ ఆన్లైన్ రివ్యూస్ టు బి అమంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మేకింగ్ బయింగ్ డెసిషన్స్. ఏది కొనాలన్నా ఈ రోజుల్లో కన్జ్యూమర్స్ అంటే కొనే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ రివ్యూస్ మీద డిపెండ్ అవుతున్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, హవెవర్ అకార్డింగ్ టు 2019 రిపోర్ట్ బై విచ్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట లండన్లో, ద యూకేస్ కన్జ్యూమర్ ఛాంపియన్ ఆర్గనైజేషన్, many of these reviews on popular websites such as Amazon are also fake. Amazon లో ఇచ్చే రివ్యూస్ కూడా ఫేక్ అన్న విషయము చాలా మందికి తెలియట్లేదు, అది విచ్ అనే ఆర్గనైజేషన్ కనుక్కుందనమాట. బట్ కన్జ్యూమర్స్ ఆర్ కన్సిస్టెంట్లీ బ్యాడ్ అట్ డిటెక్టింగ్ ఫేక్ రివ్యూస్ ఇన్ దేర్ బయింగ్ డెసిషన్స్. అలాగే వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు, అలానే కొనే వస్తువుల్ని సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. Our research could help consumers become more aware of how they respond to reviews, especially negative ones. సో ఈ రీసెర్చ్ ఫలితంలో మేము వాళ్ళకి చెప్పబోతున్నాం అనమాట, ఎంత జాగ్రత్తగా ఉండాలి నెగటివ్ రివ్యూస్ని గుర్తుపట్టడంలో. అది అతని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో దే ఆర్ బ్యాడ్ అట్ డిటెక్టింగ్ ఫేక్ రివ్యూస్, అంటే అబద్ధపు రివ్యూస్ని గుర్తుపట్టలేకపోతున్నారు. సో ఇది ఆర్గనైజేషన్ అమెజాన్ మెకానికల్ టర్క్. ఈ ఆర్గనైజేషన్ మనకి రిమోట్లీ లొకేటెడ్ క్రౌడ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళంతా కలిసి మనకి ఆన్ డిమాండ్ టాస్క్, మనకి ఏమైనా టాస్క్ ఉంటే వాళ్ళు చేసి పెడతారు అనమాట. దట్ కంప్యూటర్స్ ఆర్ కరెంట్లీ అనేబుల్ టు డూ యాజ్ ఎకనామికలీ, అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, కంప్యూటర్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇది 2005లో ఈ వెబ్సైట్ లాంచ్ చేయబడింది. సో లాస్ట్ పారాగ్రాఫ్, వాట్ స్టిల్ ఇజంట్ నోన్. ఇంకా ఈ రీసెర్చ్లో తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే, ఎస్, అవర్ రీసెర్చ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ సర్టన్ ఫీచర్స్ ఇన్ ద లెంత్, వర్డింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ రివ్యూస్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ పర్సనాలిటీ టైప్స్. ఈ రివ్యూస్ రాసే పద్ధతి, అంటే ఆ వర్డ్స్ ఎలా ఉపయోగిస్తున్నారు, లెంత్ ఎంత పెడుతున్నారు, ప్లస్ కన్జ్యూమర్ యొక్క మనస్తత్వం కూడా, వాళ్ళ పర్సనాలిటీ టైప్ కూడా, దట్ లీడ్ కన్జ్యూమర్స్ టు ట్రస్ట్ ఆన్లైన్ రివ్యూస్. అవి మనం ఆన్లైన్లో ఏ రివ్యూ పడితే ఆ రివ్యూని నమ్మేటట్టుగా చేస్తుంది అనమాట. We still don't know why these features convey trustworthiness to consumers or why they differ for positive versus negative reviews.
ఇందులో పాజిటివ్ రివ్యూస్ నెగటివ్ రివ్యూస్ని వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అన్నది ఇంకా తెలుసుకోవాలి అని మనకి ఆథర్ చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద ప్యాసేజ్ స్టూడెంట్స్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ ద కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 50 words. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మెన్షన్ 3 findings అబౌట్ కన్స్యూమర్ బిహేవియర్ రిపోర్టెడ్ బై షబ్నమ్ అజీమి. The 3 findings about consumer behavior reported by Shabnam Azimi are: consumers who have openness are good at spotting fake reviews. Extroverted people find it hard to identify fake reviews. Most of the consumers think that negative reviews are trustworthy. This is the first question. Second question వచ్చేసి mention so the consumers being studied were placed into categories by the researchers. What was the basis of the categorization and what were the categories? వాళ్ళు ఏ బేసిస్ మీద కన్జ్యూమర్స్ ని కేటగరైజ్ చేశారు? సో పర్సనాలిటీ టైప్స్ అన్నమాట. ద కన్జ్యూమర్స్ were placed into categories on the basis of their personality types and the categories were extroversion అంటే sociable, agreeableness, pleasing, openness, the accommodating, concessionist, careful and neuroticism. ఈ 5 రకాల పర్సనాలిటీ టైప్స్ అని వాళ్ళు కేటగరైజ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Which aspects of online reviews influence consumers' perceptions towards the reviews? The aspects of online reviews which influence consumers' perceptions are: most of the consumers are unaware that the reviewer might be motivated to post the review to harm the business. అంటే వాళ్ళ పోటీదారులు ఉంటారు కదా, వాళ్ళ బిజినెస్ ని హార్మ్ చేయడానికి కూడా నెగటివ్ రివ్యూస్ రాస్తారనమాట. Readability, length and content of the review also plays an important role. They were more likely to trust positive reviews with short sentences and negative reviews with long sentences. పాజిటివ్ ఏమో షార్ట్ సెంటెన్సెస్, నెగటివ్ ఏమో లాంగ్ సెంటెన్సెస్ యూజ్ చేసి రాస్తారు. Participants with high openness were best at spotting fake reviews and participants with more extroversion did the worst. So next question, fourth question వచ్చి why does the author believe the research mentioned in this essay to be important? So the author believes that the research is to be important because the consumers consider online reviews to be the most important sources of information for making buying decisions. ఏది కొనాలన్నా ఈ రోజుల్లో అందరము మనము ఆన్లైన్ రివ్యూస్ మీదే డిపెండ్ అవుతున్నాం. However, consumers are not good at detecting fake reviews in their buying decisions. కానీ అందులో ఫేక్ రివ్యూస్ ఏవో మనము గుర్తుపట్టలేకపోతున్నాం. Moreover, many of these reviews on popular websites such as Amazon are also fakes. అమెజాన్ మనం బాగా నమ్ముతాము, కానీ అక్కడ ఉండే రివ్యూస్ కూడా ఫేక్ రివ్యూస్. మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, ఒక మూవీ దర్శకుడు ఎలా అయిపోయారు ఫేక్ రివ్యూస్ వల్ల, ఎట్లాంటి ప్రభావం చూపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ది ఆథర్ వాట్ రిమైన్స్ టు బి స్టడీడ్? ఇంకా ఏమి చదవాలి? According to the author, it has to be studied that how certain features like length, wording and structure of online reviews along with consumer personality types lead consumers to trust online reviews. ఎట్లా నమ్ముతున్నారు ఈ కన్జ్యూమర్స్ ఆన్లైన్ రివ్యూస్? We still do not know why these features convey trustworthiness to consumers or why they differ for positive versus negative reviews. Now let us solve some exercises, textual exercises also. So first activity, find out the meaning and the antonyms of each word, each of the following words taken from the essay. ఈ వర్డ్స్ అన్ని essay నుంచి తీసుకున్నారు. ఫస్ట్ మీనింగ్ చెప్పాలి, and తర్వాత ఆపోజిట్స్ చెప్పాలి, యాంటోనిమ్స్ చెప్పాలి. సో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ hostile. సో ద మీనింగ్ ఆఫ్ hostile is unfriendly and opposite is friendly, అంటే శత్రుత్వం అన్నమాట hostile అంటే. సెకండ్ వర్డ్ డిసెప్షన్. డిసెప్షన్ అంటే డిజానెస్టీ అండ్ ఆనెస్టీ, అంటే నిజాయితీ లేకపోవడం. ఆపోజిట్ వచ్చేసి ఆనెస్టీ. అండర్ ఎస్టిమేట్ మీన్స్ అండర్ వాల్యూ ఇస్ ద మీనింగ్ అండ్ ద యాంటోనిమ్ ఈస్ వాల్యూ, అంటే విలువ కట్టగలగడం, విలువ కట్టలేకపోవడం అన్నమాట. ట్రస్ట్ వర్ది ఫోర్త్ వర్డ్. ట్రస్ట్ వర్ది మీన్స్ రిలయబుల్, అన్రిలయబుల్, అంటే నమ్మశక్యమైనది, నమ్మశక్యం కానిది అన్నమాట. ఎక్స్ట్రోవర్టెడ్. ఎక్స్ట్రోవర్టెడ్ మీనింగ్ వచ్చేసి టాకటివ్, అంటే ఎక్కువగా వాళ్ళు అవుట్ గోయింగ్, మాట్లాడుతూ ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు అనమాట. ఆపోజిట్ వచ్చేసి సైలెంట్. దెన్ న్యూరాటిక్. న్యూరాటిక్ అంటే డిస్టర్బ్డ్గా ఉంటారు, కామ్,
meaning is disturbed and the opposite is calm. Then conscientious means careful గా ఉండేవాళ్ళు, అజాగ్రత్తగా లేని వాళ్ళు, ఆపోజిట్ వచ్చేసి అజాగ్రత్త. Reasonably means sufficiently and antonym is insufficiently. Motivated means interested is the meaning and disinterested and interest లేకపోవడం is the antonym. Next activity. According to the essay, say whether the following are true or false. First one, consumers misjudge the number of insincere negative reviews. అంటే చాలా మంది గుర్తుపట్టలేకపోతారు నెగటివ్ రివ్యూస్ని. సో ఎస్, ఇట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ద రీజన్ ద రీసెర్చ్ ఈస్ కండక్టెడ్. అందుకే రీసెర్చ్ని కండక్ట్ చేశాను అనమాట. ఈచ్ పార్టిసిపెంట్ వాజ్ షోన్ అ ఫేక్ రివ్యూ అండ్ అ పాజిటివ్ రివ్యూ. ఇది కరెక్టేనా? ఒక్కొక్క పార్టిసిపెంట్కి ఒక ఫేక్ రివ్యూ, ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చారా? కాదు, 8 రివ్యూస్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ఫాల్స్. Lengthy sentences make positive reviews more believable. పాజిటివ్ రివ్యూస్కి లెంతీ సెంటెన్సెస్ అంటే ఎక్కువగా పొడుగ్గా ఉండే సెంటెన్సెస్ని రాస్తే బిలీవబుల్లా? ఫాల్స్. షార్ట్ సెంటెన్సెస్ అయితేనే నమ్ముతారనమాట. పార్టిసిపెంట్స్ హ్యావింగ్ అడ్వెంచరస్ అండ్ క్యూరియస్ నేచర్స్ వేర్ గుడ్ అట్ డిటెక్టింగ్ ఫేక్, పాజిటివ్ అండ్ నెగటివ్ రివ్యూస్. లేదు, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ రివ్యూస్ని మాత్రమే వాళ్ళు గుర్తుపట్టగలుగుతారనమాట. పార్టిసిపెంట్ నాట్ నెగటివ్ అండ్ పాజిటివ్ కాదు. సో ఇట్ ఈస్ ఫాల్స్. Participants tended to trust negative reviews that were brief and written in a neutral tone. న్యూట్రల్ టోన్ కాదు, ఇమోషనల్ టోన్ అనమాట. అంటే కొంచెం భావాత్మకంగా రాసేవైతేనే వాళ్ళు చదవగలుగుతారు, నెగటివ్ని నమ్ముతారనమాట. సో దిస్ ఈస్ ఫాల్స్. పాజిటివ్ రివ్యూస్ వేర్ ట్రస్టెడ్ లెస్ దెన్ నెగటివ్ రివ్యూస్ బై ద పార్టిసిపెంట్స్. ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ నమ్మారా వాళ్ళు, నెగటివ్ రివ్యూస్ నమ్మారా? సో ఎస్, పాజిటివ్ రివ్యూస్ వేర్ ట్రస్టెడ్ లెస్ అంటే తక్కువగా అనమాట. ఎక్కువగా నెగటివ్ రివ్యూస్ని నమ్మారు, కాబట్టి దిస్ ఈస్ ట్రూ. ద ఫేక్ రివ్యూస్ యూస్డ్ ఇన్ ద స్టడీ వేర్ జనరేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రివ్యూస్ ఎక్కడి నుంచి జనరేట్ చేశారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. There were more fake negative reviews than the participants expected. ఎక్కువగా ఉన్నాయా నెగటివ్ రివ్యూస్? ఫాల్స్. So from your understanding of the additional reading passage and your own personal knowledge, list 3 precautions that consumers should follow or keep in mind when reading either online or in print reviews about products and services. So ఇప్పుడు మీరు మొత్తం ప్యాసేజ్ చదివి అర్థం చేసుకున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 3 జాగ్రత్తలు రాయమంటున్నారు, ప్రికాషన్స్. సో చెక్ if the reviewer has written other reviews. If so, read those to get a better sense of how much to trust that reviewer. If it seems that the reviewer has created an account just to write one review for product, that review may be fake. అంటే అతను రాసేవాడు ఒకటే రివ్యూ రాశాడా, ఇది ఫస్ట్ టైం రాశాడా, సో అంత జెన్యున్ కాదనమాట. లేదు, ఇంకా వేరే రివ్యూస్ కూడా రాస్తే ఆ రివ్యూస్ కూడా ఒకసారి చదివితే మనకి అతని మీద మనకి నమ్మకం వస్తుంది, ఓకే బాగానే రాశాడు అని చెప్పి. Then some reviews seem too positive to be real, but some fake positive reviews give less than the highest possible rating in order to seem more believable. అంటే ఎక్కువగా స్టార్స్ ఇచ్చేస్తారు. ఇందాక చూసారు కదా, పిచ్చి సినిమాకి 4.5 స్టార్స్ ఇచ్చారు. సో అలా హైయెస్ట్ పాసిబుల్ రేటింగ్ ఇస్తే కూడా మనం కొంచెం డౌట్ పడాలన్నమాట, మనం నమ్మొచ్చా లేదా అని చెప్పేసి. Fake reviews are not always positive. Sometimes a company might post fake negative reviews to harm a competitor or on some website. అంటే ఒక కంపెనీ గురించి కానీ, ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఒక మూవీ గురించి కానీ నెగటివ్గా రాస్తున్నారు అంటే వెంటనే నమ్మకూడదు అనమాట. వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా మనము అర్థం చేసుకోగలగాలి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ కాంపిటీటర్స్ని ఓడించాలని కూడా వాళ్ళు నెగటివ్ రివ్యూస్ రాస్తారు. సో కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే a label or a badge can be seen next to the review that tells that reviewer got an incentive. అంటే ఆ రివ్యూవర్కి ఒక బహుమతి అందింది అని కూడా వాళ్ళ పక్కన ఒక బ్యాడ్జ్ లాగా, లేబుల్ లాగా పెడతారనమాట. హెన్స్ ద రివ్యూ కుడ్ బి ఫేక్. సో అప్పుడు అంటే ఏదైనా ఫలితాన్ని, అంటే ఏదైనా డబ్బును ఆశించి రాసే రివ్యూస్ని మనం అంతగా నమ్మక్కర్లేదు. సో దీస్ ఆర్ ద ఓన్లీ 3 ప్రికాషన్స్ ఐ కుడ్ రైట్ స్టూడెంట్స్. బట్ ఇఫ్ యూ నో ఎనీ అదర్ ప్రికాషన్స్ యూ కెన్ యాడ్. మీకు ఇంకా ఏమైనా ప్రికాషన్స్ తెలిస్తే, ఆ ప్యాసేజ్ని రాస్తే మీకు అర్థమై ఉంటే అవి కూడా మీరు రాయొచ్చు ఇక్కడ. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద అడిషనల్ రీడింగ్ ప్యాసేజ్ స్టూడెంట్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మనము
డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి రాస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో if this video or the tutorial made sense, please do not forget to like, share and subscribe. It means a lot. మీరు కనుక లైక్ చేస్తే అది నా కోసం అని అనుకోవద్దు ప్లీజ్. యూట్యూబ్ ఆల్గరిథం అలా ఉంటుంది, మీకు అందరికీ తెలుస్తుంది. ఒక లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఓకే, bye bye for now. Take care. Let's meet up in the next video.